పేరు? శ్రీనివాసాచారి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్న ఐడియా ఉందిగా నీకు? అవు. ఎవరు కొట్టేస్తావు? ఎందుకు కదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. నరేంద్ర మోదీ. ఎందుకు నరేంద్ర మోదీ గారికి ఎందుకు? ఆయనే సెంట్రల్ గవర్నమెంట్ మనకు అప్పులు కానీ అంశానికి కానీ ముందు ఆయన అసనమైన గుణం ఉంది, ప్రేమ ఆత్మీయత మనిషి, ఆయనకి గెలిపించే అవసరం ఉంది. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ ఉంది, ఇక లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అతను ఉన్నాడు. ఇలా కాదా నువ్వు ఎందుకు వేస్తావు బీజేపీకి? ఆయన అహంకారం అనేది లేదు, మంచి అసనమైన ప్రేమ, అప్పుడు ఇస్తాడు. వీళ్ళంతా దోసుకునే దొంగలు, ఏ ఓడి చేస్తారంటే ఓడి చేస్తారు. ఇప్పుడు తెలంగాణకి ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఆయన ఇది ఇస్తా గది ఇస్తానన్నది ఒక్క పని చేయలేరు. ఉద్యోగాలకు ఇస్తానన్నారు, లాస్ట్ ఫైనల్కి ఇస్తానంటే జనాలు నమ్మరు. నమ్మేటువంటి శక్తి ఎవరికి లేదు. ప్రధానమంత్రి అయినది ఉన్నది ఉన్నట్టుగా చేసిండు. ఆయన అభినందన్ను కాపాడిండు కనుక ఆర్మీ ఆయనకు చాలా మంది పిల్లలను గౌరవిస్తారు. ఆర్మీని ఆయన యొక్క అభినందన కాపాడింది కనుక ఆయనకు ఓటేయాల్సింది విశేషమే. మొత్తం ఎన్ని ఓట్లు మీ ఇంట్లో? మా ఇంట్లో 4 ఉన్నాయి. 4 బీజేపీకే. ఈ ఎంపీ ఎలక్షన్ లో ఎవరికి ఓటేస్తావు? ఏ పార్టీ? బీజేపీ. బీబీ పటేల్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఎందుకు బీజేపీకి ఎందుకు వేస్తావు? బీజేపీ ఎందుకు అంటారా? బీజేపీ ఉండాలని కోరిక. లేకపోతే అంటే కాంగ్రెస్, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్, ఇదన్నీ కాదని బీజేపీకి ఎలా ఓటేస్తా? ఎందుకు వేస్తావు అంటున్నా? అంటారా బీజేపీ ఉండాలని అంటారు చాలా. అంటే బస్సు ఉచితంగా పెట్టారు, గ్యాస్ ఇస్తున్నారు అంటున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు కదా, మరి జనాలు వేస్తారా ఓటు? ఎత్తారు. తెలిసిన వాళ్ళు అయితే ఎత్తారు, ఇక తెలియని వాళ్ళు ఏదానికైనా ఎత్తుండారు. సో మోదీ కావాలంటారు? మోడీ కావాలంటారు. బీజేపీ. ఎందుకు బీజేపీని? ఎందుకు బీజేపీ మంచిగా చేస్తుంది అని ముంగట. కాంగ్రెస్ మంచిగా చేయట్లేదా? అది చూసిన మిన్నతులు అంతా ఏదో పథకాలు పెట్టారు, ఏం లేదు, అంతా ఉత్తనే. అది బస్సు పెట్టారు మహిళలకు అందరికి, బస్సు ఒకటి పెట్టింది అంతే, ఇక ఏం లేదు. అంతే. గ్యాస్ అన్నారు, గ్యారంటీ ఏమీ లేదు. కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు 2 యూనిట్లు, అది చేసింది. కానీ వేరేది ఏం లేదు. ఇవన్నీ ఇన్ని ఇచ్చినా కూడా మీరు బీజేపీ కూడా వేస్తారు? బీజేపీకి ఎందుకు వేస్తారు అంత ఖచ్చితంగా? బీపీ పటేల్ మంచి చేసిండు అక్కడ. 10 ఏళ్ల పరిపాలన బాగుంది బీపీ పటేల్. ఇప్పుడు పార్టీ మారిండు. మారితే ఆయనకి ఇదే మోడీ వేస్తాడు. నరేంద్ర మోదీ.